అన్నిటికీ మించి ఇక నుంచి నా కోటలో ఉన్నదంతా నాదే. అది ఎవరైనా సరే, ఆఖరికి నీ కన్న బిడ్డైనా సరే. మర్చిపో. అసలు నీకు పాపే పుట్టలేదు అనుకో, దీర్ఘాయుషుతో బ్రతుకుతావు. పుట్టిన పురిట్లోనే చనిపోయింది అనుకో, నా ఇంటి వైపు చూడకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతికావంటే నీతో పాటు ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఆనందంగా ఉంటారు. కాదు, మళ్ళీ బలంతో నీ మీదికి ఎగబడతాను, నా బిడ్డని తీసుకెళ్తాను అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావే అనుకో, ఈసారి ఊర్మిళ విశ్వరూపాన్ని చూస్తావు, తట్టుకోలేవు. ఫైనల్గా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, నా కూతురు చేతిలో ఉన్నది నీ కూతురు కాదు, నువ్వు దానికి అసలు తల్లివే కాదు. నువ్వు కొలిచే ఏ దేవుడు ఎన్ని వరాలిచ్చినా సరే నీకు నీ పాప దక్కదు, దక్కనివ్వను. ఆఖరికి నీ కన్న బిడ్డైనా సరే. మర్చిపో, 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 మర్చిపో. నీ దగ్గర పెరుగుతున్న పాప ఎవరో కాదు, నీ కూతురే కదా, నీ కూతురే కదా, నీ కూతురే కదా, నీ కూతురే కదా. నువ్వింతలా మారిపోతావని నేను అనుకోలేదు నీరజ. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత అనిపిస్తోంది నేను నీ గురించి అనవసరంగా ఆలోచించాను అని. ఇన్ని రోజులు నేను నీకు నిజం చెప్పలేదు. నువ్వు పాప మీద పెంచుకున్న ప్రేమ నాకెంతో నచ్చింది. ఉన్న పళంగా నీకు పాపని దూరం చేస్తే నువ్వేమైపోతావోనని నేను మౌనంగా ఉన్నాను. అదే ఇప్పుడు నా పాలిట శాపమైందని నాకు అర్థమవుతోంది. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావే అనుకో, ఈసారి ఊర్మిళ విశ్వరూపాన్ని చూస్తావు, తట్టుకోలేవు. అయ్యయ్యో, ఆ అమ్మాయి ఎవరో కళ్ళు తిరిగి పడిపోయింది. రండి. ఎవరి అమ్మాయి? అయ్యో, ఎవరి అమ్మాయి? లేమ్మా. ఏమైందమ్మా? పైకి లే. ఇదిగో అమ్మాయి. ఏమైందమ్మా? అమ్మాయి. అమ్మా, ఏమైందమ్మా? పైకి లేమ్మా. 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 అమ్మా, ఏమైంది తల్లి? లేమ్మా. ఏమైందమ్మా? ఎవరై ఉంటుందో? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎవరై ఉంటుందో ఏంటో పాపం. ఏమై ఉంటుంది? లేమా, ఏమైందమ్మా? పైకి లేమ్మా. అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందే. ఏమైంది అక్కడ? ఏమో మేడం, తెలీదు. ఉండు, నేను చూస్తాను.
ఎవరో ఏంటో. యశోదా యశోదా అమ్మ యశోదా 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 లేమ్మా ఏమైంది యశోదా ఏమైంది అమ్మ ఏమైంది ఏమైందో తెలియదండి, కళ్ళు తిరిగి పడిపోయింది. వాటర్ తీసుకురండి యశోదా 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 లేమ్మా మేడం, యశోదా మేడం. యశోదా పాప యశోదా ఏమైంది అత్త లేమ్మా మెల్లగా రా ఏమైంది యశోద? ఊర్మిళ ఇంటికి పాపం చూడ్డానికి వెళ్ళి నువ్వు అలా రోడ్డు పక్కన పడి ఉండడం ఏంటి? అసలేం జరిగింది? హరి అది నువ్వు చెప్పేది అబద్ధమైనా నిజమైనా సరే నేను నా పాపని నీకివ్వను. నడవే బయటికి. యశోదా నీ బిడ్డ నువ్వు చూడ్డానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం ఏంటి? నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను. ఊర్మిళ ఇంత నీచురాలు అనుకోలేదు. ఇప్పుడు కదా కథలో మంచి ట్విస్ట్. దేవుడున్నాడనయ్య. హరి యశోదలు కలిసిపోయి ఆనందంగా ఉంటే మనం చూస్తూ ఉండలేమని బాధపడతామని ఆ దేవుడికి తెలుసు. అందుకే ఇలా చేశాడు. ఊర్మిళనని ఏం లాభమమ్మా? యశోద మంచితనమే ఈరోజు పాప విషయంలో యశోదని ఇలాంటి పరిస్థితిలో ఉండేలా చేసింది. నా చెల్లి అనుకొని జాలిపడింది. ఈరోజు ఆ జాలే యశోదని మెడపట్టుకొని బయటకు గెంటేలా చేసింది. బాధపడకే యశోదా, నీ బిడ్డ నీ దగ్గరికే వస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. నీ వెనక ఈ అత్తయ్య నిలబడుతుంది. నేను నీ అంత మంచిదాన్నైతే కాదు. మంచి వాళ్లకు మంచిదాన్ని, చెడ్డ వాళ్లకు చెడ్డదాన్ని. ఊర్మిళ ఏ దారిలో వెళితే అదే దారిలో నేను అడ్డుగా వెళతాను. అడ్డంగా నిలబడతాను, తలబడతాను. మీ మేడం గురించి ఈవిడ గారికి ఇంకా బాగా తెలిసినట్లేదు. అవుందే ఓకే. ఆవిడకి ఎదురెళ్తేనే కదా ఆవిడ పవర్ ఏంటో తెలిసేది. ఇన్ని రోజులు యశోద ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో, అత్తారింటి వాళ్ళు యశోదతో పాటు పాపను కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో, అప్పుడు యశోద పరిస్థితి ఏంటా అని నేను చాలా భయపడిపోయాను. ఇప్పుడు మీ మాటలు విన్నాక
నా మనసు పూర్తిగా కుదుటపడింది అత్తయ్య గారు. యశోద, నువ్వేం ఆలోచించుకో. ఊర్మిళ దగ్గరకు నేనిప్పుడే వెళుతున్నాను. నేను మాట్లాడాల్సింది మాట్లాడొస్తాను. చెప్పాల్సిన విధంగా దానికి సమాధానం చెప్తాను. అత్తయ్య వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆవిడ గురించి మీకు తెలీదు. నేను తెలుసుకోను. నా గురించి తెలిసేలా చేస్తాను. వెళ్ళొస్తాను. అత్తయ్య వద్దత్తయ్య. దాక్షాయిని, నేను కూడా రానా? నేను వెళ్ళొస్తానండి. మీరు కోడల చేత్తో కాఫీ తాగండి. యశోద, మీ మావయ్యకి స్ట్రాంగ్గా కాఫీ పెట్టమ్మా. నేను వెళ్ళి ఆ ఊర్మిళకి స్ట్రాంగ్గా దమ్కి ఇచ్చొస్తాను. అసలేం జరగబోతోంది? యుద్ధం? యుద్ధం ఎవరిదైనా గెలుపు మనదే అవుతుందమ్మా. అమ్మా, నేను యశోద విషయంలో ఏమైనా తప్పు చేశానా? నాకెందుకు నేను ఓవర్గా రియాక్ట్ అయ్యానేమో అనిపిస్తోంది. నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత యశోద పాపని ఎక్కడ తీసుకెళ్లిపోతుందేమో అన్న భయంతో నేను యశోదనలా బయటికి గెంటేశానమ్మా. నువ్వు చేసిన దానిలో 1% కూడా తప్పు లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకమ్మా. హే ఊర్మిళ, నీ కూతుర్ని కూడా నీలాగే చేస్తున్నావా? రా దాక్షాయిని, కూర్చొని మాట్లాడుకుందాం. చిచ్చి, కూర్చొని మాట్లాడుకుందామా? నీలాంటి దాన్ని నీడ తగిలినా పాపాలు అంటుకుంటాయి ఊర్మిళ. అయినా నీలాంటి దాంతో నాకు మాటలేంటి? నిన్ను నమ్మినంతగా యశోదను నమ్ముంటే ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. ఆ రోజు నేను నిన్ను నమ్మి తప్పు చేశాను. ఇప్పుడు కళ్ళు తెరుచుకుని యశోద వైపు నిలబడ్డాను. వార్నింగ్ ఇవ్వకుండా ఉండుంటే బహుశా నీ గురించి నాకు తెలుసుండేది కాదు. అయినా నువ్వు ఒక కన్న తల్లివే కదా. ఒక కన్న తల్లికి బిడ్డను దూరం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఇదిగో, నువ్వు ఎప్పుడో రాక్షసిలా మారిపోయావు. ఇప్పుడు నీ కూతుర్ని కూడా అలాగే మార్చేస్తున్నావు. రోజులెప్పుడు ఒకేలా ఉండవు ఊర్మిళ. నువ్వు చూస్తూ ఉండు. నా మనవరాల్ని తీసుకుని వెళ్ళి తీరతాను. అది జరగని పని. ఊర్మిళ, అడ్డొస్తే అరక్షణం కూడా ఆగను. ఏంటి బెదిరిస్తున్నావా దాక్షాయిని? నీలాంటి ఉడత బెదిరింపులు నా కెరియర్లో నేను ఎన్నో చూసుంటాను. నువ్వు నీ కూతురు కోసం ఇంతలా దిగజారినప్పుడు, నీ కూతురు కోసం ఇంత అన్యాయం చేసినప్పుడు, నేను నా కొడుకు వైపు, కోడలి వైపు, నా మనవరాలి వైపు ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి? నేను స్ట్రాంగ్గా నిలబడతాను. నా కూతురి జోలికి గాని, నా మనవరాలి జోలికి గాని వస్తే మీ అందరి అంతు చూస్తాను. నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు. మర్యాదగా నా జోలికి రావద్దు. ఇదిగో, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను అల్లాటప్పదాన్ని కాదు. దాక్షాయిని, పర్వతనేని దాక్షాయిని, దాక్షాయిని. నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఊర్మిళ. పెళ్లి పీటల మీద నా కోడలు నా మనవరాల్ని ఎత్తుకుని నా కొడుకుతో తాళి కట్టించుకుంటుంది.
ఇది ఒకే ఒక్క నెలలో జరుగుతుంది. అప్పుడు ఆ క్షణం నువ్వొచ్చి నా కాళ్ళు పట్టుకున్నా, నా కోడలి కాళ్ళు పట్టుకున్నా, నా మనవరాలి కాళ్ళు నీ నెత్తిన పెట్టుకున్నా సరే, నీ మీద జాలి దయ లాంటివి అస్సలు చూపించను. నీరజ, ఈ క్షణం నుంచి నువ్వు ఎన్ని రోజులు పెంచుకున్న బిడ్డ నీది కాదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపో. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం రోజుల తర్వాత అయినా సరే నువ్వు పెంచుకున్న పాప కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు పిల్లల్ని కనకుండా ఉన్నావు కదా, ఇక నుండైనా ఒక ఆడదానిగా ఆ దేవుడు నీకిచ్చిన వరాన్ని ఉపయోగించుకో. నీకు బిడ్డే కావాలంటే నువ్వు కను. అలా కాకుండా పక్క వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఎంత ప్రేమగా పెంచుకున్నా వాళ్ళు నీ పెంపుడు పిల్లలే అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పెంచుకున్న పాప కొద్ది రోజుల్లోనే నీకు దూరం అవుతుంది. గుర్తుపెట్టుకో. పాప ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదమ్మా. తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీరజ, 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 అమ్మ నీరజ, నీరజ, నీరజ. అయ్యో నీరజ, కళ్ళు తెరవమ్మా. సంజయ్, వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే అత్తయ్య. నీరజ, నీరజ, అమ్మ నీరజ, ఏమైందమ్మా నీకు? అత్తయ్య, ముందు వాటర్ తాగమ్మా. అమ్మా, అమ్మా, ఆవిడ చెప్పినట్టు నిజంగానే నా బిడ్డ నాకు దూరం అవుతుందా? నా పాప నాకు దూరం అయితే నేను బతకలేనమ్మా. ఏమండి, నా పాపని నాకు దూరం చేస్తారంటండి. నా పాపని వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట. నీరజ, అలాంటిదేది జరగదమ్మా. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అవును నీరజ, నీ నుంచి పాపని ఎవరు దూరం చేయలేరు. మీ ఇద్దరికి తోడుగా నేనున్నాను. అత్తయ్య ఉంది. అత్తయ్య, మీరు నీరజని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను. యశోద, ఇంకా నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించాలి.
చెప్పు సరిత. ఇందాక దాక్షాయణి గారు వచ్చి వెళ్ళాక నీరజ మేడం స్పృహ తప్పి పడిపోయింది. ఊర్మిళ మేడం నీరజ మేడం మనసుని మార్చేస్తుంది మేడం. నాకెందుకో ఊర్మిళ మేడం మాటలకి నీరజ మేడం పూర్తిగా మారిపోయింది అనిపిస్తోంది. మిమ్మల్ని పూర్తిగా పాపకి దూరం పెట్టాలని మేడం వాళ్ళు నిర్ణయించుకున్నారు. నాకెందుకో పాపని మీకు శాశ్వతంగా దూరం చేస్తారేమోనని భయమేస్తోంది మేడం. అంటే ఏంటి సరిత నువ్వు అనేది? నాకు తెలిసి పాపని ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతారేమో మేడం. ఎందుకంటే ఇక్కడుంటే మీరొస్తారు కదా. సరిత సరిత మేడం నేను మళ్ళీ చేస్తాను. ఎవరు వస్తున్నట్టున్నారు. మీరు మాత్రం పాప గురించి ఆలోచించండి మేడం. బాహ్య సౌందర్యం మీద వ్యామోహంతో నువ్వు పిల్లల్ని కనలేదు. కంటేనే కదా కన్నతల్లి ప్రేమంటే ఎలా ఉంటుందో తెలిసేది. మర్యాదగా పాపని నీరజకిస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. యశోద బిడ్డకి కన్న తండ్రిని నేనే. అయ్యో, నా పాప